విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే జస్టిస్ ఆకుల శేషయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆటంకం లేకుండా కుటుంబ సభ్యులు జరిపినా జరగకపోయినా, కుటుంబ సభ్యులు గుర్తుంచుకోకపోయినా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి సంవత్సరం జరుపుతున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, వేదిక ముందున్న పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం లక్ష్మీప్రసాద్ గారు నన్ను స్పేర్ కింద పెట్టుకుంటారు అన్నమాట. సినీ భాషలో చెప్పాలంటే ఫిల్లర్. చీఫ్ గెస్ట్లుగా అందరినీ చూస్ చేసిన తర్వాత చివరిలో కృష్ణ అరే నువ్వు కూడా రారా అని ఒక ఫోన్ చేయటం, ఎటువంటి ఇది లేకుండా నాకు ఎంతో ఇష్టంగా ఒక కార్యక్రమాన్ని రావటం అంటే ఇదే కార్యక్రమానికి వైజాగ్కి రావటం, వచ్చి లాస్ట్ ఇయర్ పాల్గొన్నా, ఇది పాల్గొన్నాను. దాదాపు 4 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే ఈరోజు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి లక్ష్మీప్రసాద్ గారికి నేను ఒక చిన్న విన్నపం, చిన్న పిటిషన్ పెడదామని కోరుకుంటా ఉన్నాను. మరి మీ దగ్గర చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ లక్ష్మీప్రసాద్ గారు చాలా గట్టిగా చెప్పేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ మార్పు జరిగినా కానీ గుడివాడకి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళే చాలా గట్టిగా దాని వెనకాల ఉన్నారని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తారు. అంటే ఏఎన్ఆర్ గారు అక్కడి నుంచే, ఎన్టీఆర్ గారు అక్కడి నుంచే, ఆయన కూడా అక్కడి నుంచే. అయితే ఈరోజు కొద్దిగా చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి పిటిషన్ ఏమిటంటే, ఆ రేడియస్ని కొద్దిగా పెంచి మొగల్తూరుని కూడా తీసుకొచ్చేదాన్ని ప్రయత్నించండి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఏమి ముందు కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఏ ఆసరా లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి స్వయం కృషితో ఎంతోమందికి, కేవలం చిత్ర పరిశ్రమలో కాదు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా చూడు చిరంజీవి గారు చేయగలిగింది నువ్వు చేయలేవా అనే విధంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అటువంటి వ్యక్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుచుకోవటాన్ని అద్భుతం. అదే కాదు, ఏఎన్ఆర్ గారిది, ఇందాక ఎన్టీఆర్ గారిది ఫోటో చూసిన తర్వాత వారికి నిజమైన వృత్తి వారసులు ఎవరైతే ఉన్నారంటే చిరంజీవి గారని. సరే, బ్లడ్ వారసులు చాలామంది ఉంటారు, వాళ్ళు పైకి రావచ్చు రాకపోవచ్చు, కానీ వృత్తిపరంగా నిజమైన వారసులు ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారే. చలనచిత్రాన్ని నేను, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, చిన్నప్పుడు మ్యాగజైన్స్ వచ్చాయి, ఇండియా టుడే మ్యాగజైన్స్ అని. దాంట్లో నేను మొట్టమొదటిసారి చూసింది చిరంజీవి గారు, ఆ పక్కన ఆయన అప్పట్లో చాలా స్పెషల్ కార్ ఒకటి ఉండేది, దాంతో ఒక ఫోటో, దాని కింద సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ పర్సన్ టు గెట్ 1 crore రెమ్యునరేషన్ అని చెప్పి, సరే పెద్ద ఫోటోతో ఆ రోజు రావటం జరిగింది. అది నాకు ఇంకా, అంటే డబ్బు అని కాదు, తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకువెళ్ళారు అంటే చిరంజీవి గారు చేయటం జరిగింది. కాబట్టి ఆయన్ని ఈ కార్యక్రమానికి పిలవటం చాలా అద్భుతమైన విషయం. అలాగే దీంట్లో ఏఎన్ఆర్ గారి శ్రద్ధ కూడా కలిపి చేయటం అనేది, ఆయన కూడా చిరంజీవి గారికి లాంటి వారికి, నాలాంటి వారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషనే. ఒక చిన్న గ్రామం నుంచి ఏఎన్ఆర్ గారు వచ్చి, చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎన్నో వందల సినిమాలు చేసి, ఆ దేశంలో అన్నిట్లోకి పెద్ద పురస్కారాలు అన్నీ కూడా, పద్మశ్రీ అన్నీ కూడా ఆయన వరించినాయి. అటువంటి వ్యక్తి. మరో వ్యక్తి ఈరోజు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి గురించి సరే, నా జనరేషన్ మేమందరం కూడా ఏదో కొద్దిగా చూసాం కానీ ఎక్కువగా వినటమే. ఆ వినటం కూడా ఎవరి దగ్గర నుంచి అంటే, ఏదో కొద్దిగా దూరంగా ఉండి ఏదో 1, 2 సార్లు కలిసిన వ్యక్తుల దగ్గర నుంచి కాదు, విన్నదంతా కూడా చాలా దగ్గరగా ఉన్నవారు. ఈ కార్యక్రమాలకి చాలాసార్లు ఆయన కూడా రావటం జరిగింది. చల్మేష్ గారు కానీ, లక్ష్మీప్రసాద్ గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, వీరందరూ ఎక్కడ కూర్చున్నా కలిస్తే ఒక 5 నిమిషాలు బాగోగులు మాట్లాడుకుంటారు. 6వ నిమిషం నుంచి ఎన్టీఆర్ కథల్లోకి వెళ్ళిపోతారు. నేను ఉండబట్టలేక మొన్న కరోనా టైంలో చల్మేష్ గారు వచ్చారు. ఆయన
స్టోరీస్ అన్నీ చెప్తా ఉంటే సార్ ఎప్పుడు కలిసినా ఎన్టీఆర్ గారు ఉంచే మాట్లాడుతూ ఉంటారు, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి అని అడిగితే ఆయన అయ్యా అటువంటి ఎక్సైట్మెంటు ఇంకొకళ్ళు వస్తే నిజంగా నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి నేనేమో అనుకోను, కానీ ఆయనతో పాటే ఆ ఎక్సైట్మెంట్ మా జీవితంలో వెళ్ళిపోయింది. ఆయనతో ఉన్నన్ని రోజులే మాకు ఆ ఎక్సైట్మెంట్ ఉంది, కానీ దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఎప్పుడూ లేదు. కాబట్టి ఆ కథలు ఎన్నున్నా మీకు చెప్తూనే ఉంటాం, మీరు వినాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వ్యక్తి ఏమో చిన్న వ్యక్తి కాదు, సుప్రీంకోర్టు జస్టిస్ అటువంటి వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పిన పేర్లు వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ పిచ్చి వాళ్ళని కూడా అనవచ్చు. అంత మనసులో మైండ్లో అంత లోపల ఎన్టీఆర్ అంటే అంత పిచ్చి ప్రేమ. ఇటువంటి వ్యక్తులు వీరందరూ కూడా అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను ఆయన స్టోరీస్ కానీ ఇవన్నీ విన్నవారు సరే, మిగతా వారు దగ్గరగా చూసిన వాళ్ళు ఆ టైంలో ఆయన జీవించినప్పుడు చూసిన వాళ్ళు అయితే వేరేగా ఆయన చూడొచ్చేమో, కానీ మాకు కనిపించేది కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు చూసేది మాకు అనిపించేది ఏమిటంటే సినిమా పరంగా ఇందాక వేసారు పెద్ద లాంగ్ ఏవి, సినిమా పరంగా చూస్తే ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉండాలి, అలాగే ప్రేక్షకులకి ఆనందపరచాలి, ఇదంతా ఉండాలి. కానీ ఆయన సినిమాల్లో దాంతో పాటుగా ఒక ఆ రోజున్న సంఘంలో ఉన్న పరిస్థితులకి అలాగే ఆచారాలకి వాటికి ఎటువంటి సమాధానం ఎటువంటి పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే చాలా మటుకు సినిమాలు వచ్చినాయి. దుర్యోధన్ని కూడా విలన్ చేశాడు, కర్ణుని కూడా విలన్ చేశాడు ఆయనే. ఇలా ఒక స్టోరీని ఒక వ్యక్తిని ఒక కోణంలో చూడాల్సిన అవసరం లేదు, మరిన్ని కోణాల నుంచి కూడా మనం చూడొచ్చు అని నేర్పించిన వ్యక్తి నాకు తెలిసి అయితే సినిమాల ద్వారా. మనం ఈ రోజుల్లోనే కొద్దిసేపు మాట్లాడుకుంటే ఒక వ్యక్తి మీద ఒక యూట్యూబ్లో ఒకటి రాగానే ఇంతే అని అనుకుంటాం, కానీ అరే ఇది ఎందుకు అయింది, ఎందుకు అయి ఉండొచ్చు అని మనం ఎప్పుడు కొద్దిగా ఆలోచించాం. అటువంటిది అంత ఆసక్తి రేకెత్తించే విధంగా సినిమాలు తీయగలిగారు అంటే అది ఎన్టీఆర్ గారి వల్లే అయింది. దాంట్లో కూడా చాలామందిని నా ఉద్దేశంలో అయితే పెరియార్ గారు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా సినిమాల పరంగా ఆయన తీసుకొని వచ్చి చేశారనే దాంట్లో నాకు మరొకటి లేదు. అలాగే రాజకీయాల్లో సరే ఆ సమయంలో ఉన్నవారు వేరేగా చూడొచ్చాం, కానీ మేము చూసేది ఎలా అంటే ఏదైతే పట్వారీ వ్యవస్థ కానీ కర్ణం వ్యవస్థ కానీ ఇవన్నీ తీసి మిగతా సామాన్యమైన ప్రజలకు కూడా అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేయగలిగారు అంటే ఎన్టీఆర్ గారు చేయగలిగారు. సో వీటిని రాజకీయ పరంగా మరొకటి చేయగలిగింది రాజకీయ నాయకుడు అంటే ఇదివరకు ఏదో గెలిచేటప్పుడు కనిపిస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తాడు. ఆయన ప్రతి గ్రామాల్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడైతే రాజకీయ నాయకుడు ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళే పరిస్థితికి వచ్చిందనుకోండి. కానీ ఆయన అంకురార్పణ చేసింది మాత్రం రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలని మాత్రం అంకురార్పణ చేసింది ఆయనే. కాబట్టి సినిమాల పరంగా రాజకీయ పరంగా ఆయన ఈ జనరేషన్కి ఈ జనరేషన్ చూడవలసింది ఆయన ఆ దృక్పథంగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాని ఏదో ఒక వర్గానికో ఏదో ఒక కులానికో దానికి ఆయన్ని పరిమితం చేసి ఆయననే కాదు చిరంజీవి గారిని కూడా పరిమితం చేస్తే వారికి నిజంగా న్యాయం చేసిన వాళ్ళు కాదని నా ఉద్దేశం.